మహిళల తమ ఆరోగ్యం పిల్లల పోషణ పట్ల అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ పమ్మిల సత్పతి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం గోపాలపూర్ అంగన్వాడీ కేంద్రంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమ్మిల సత్పతి మాట్లాడారు. శుక్రవారం సభల ద్వారా గ్రామ స్థాయిలో ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం తదితర విషయాల పట్ల అవగాహన వస్తుందని అన్నారు. మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా ఇప్పుడు మీకు ఆరోగ్యంగా ఉండడానికి ఏమేమి చేయాలి అనేది చాలా మంచిగా ఆల్రెడీ డాక్టర్ గారు కూడా చెప్పినుంటారు. అట్లానే ఒక గర్భిణీ మహిళ ఉంటే ఆర్ ఎవరైనా లాక్టేటింగ్ ఉమెన్ అంటే ఇప్పుడు డెలివరీ అయ్యి పిల్లలకి పాలు ఇచ్చిన అమ్మాయి ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఏం ఫుడ్ తినాలి, ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి, వ్యాక్సిన్స్ కూడా ఏమేమి అవైలబుల్ ఉంటాయి, మన గవర్నమెంట్ తరపించి కూడా ఏమేమి పథకాలు మీ అందరికీ అందుబాటులో ఉంటాయి, ఇక్కడ మీరు ఏమి సహాయం అడగవచ్చు అనేది కూడా చాలా వరకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మంచిగా మీరు న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టినారు, గుడ్డు పెట్టినారు, మిల్క్, వెజిటేబుల్స్ ఇట్లాంటివి తింటేనే ఒక తాయి అమ్మ ఆరోగ్యంగా ఉంటారు. అట్లానే వాళ్ళ బాబు కూడా చూడవచ్చు, అమ్మాయి ఉండొచ్చు. సో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు, అందుబాటులో అందరూ ఉంటారు. సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు ఇట్లాంటి ఒక శుక్రవార సభ ఇక్కడ మనం ఈ రోజు వచ్చాం, బట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ అంగన్వాడీలోనే లేదంటే స్కూల్లో మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమం ఉంటాయి. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీ వాళ్ళ ద్వారా చెప్పేస్తే మా వరకు వస్తే ఏమో మన సహాయం చేయొచ్చు అనేది మనం చూసుకొని మీకు కూడా సహాయం చేసే ఒక భాగంగా మనం కూడా వర్క్ చేస్తామని కోరుకుంటూ ఇంతసేపు మీ అందరు ఇక్కడ కూర్చునికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే ఈ శుక్రవారం సభ ముచ్చట్లన్నీ కూడా బయటకు పోయి చెప్పడానికి మనం తప్పకుండా ప్రయత్నం చేస్తామని, అందరూ కూడా సేఫ్గా ఆరోగ్యంగా ఆహారం కూడా మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండడానికి మరి మేడం ఏదైతే కష్టపడి ఇంత మంచి ప్రోగ్రామ్ని డిజైన్ చేశారో అంతా ఉపయోగించుకొని మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి తప్పకుండా ముందు ఉంటామని మేడం గారికి తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.